మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాకాంక్షలు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి ప్రభువా, మాకు ఈ BBS 2020-25 థీమ్ ఆనరబుల్ వెజల్స్ ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా. అలాగే ఇక్కడ చాలామంది సీనియర్ పిల్లలు, జూనియర్ పిల్లలు చాలామంది వచ్చి ఉన్నారు, ఇంకా చాలామంది రానే ఉన్నారు ప్రభా. ఈ 5 రోజులు మేము మీ వాక్యం నేర్చుకొని బైబిల్ స్టోరీస్ అండ్ ఖండిత వాక్యాలు నేర్చుకొని, పాటలు నేర్చుకొని ఈ నామమును గణపరచులాగా మమ్మల్ని వాడుకో ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీవు దీవించు ప్రభా. నా నోటి ద్వారా మా వాక్యమును మాట్లాడము ప్రభా. మేము ఈరోజు ఆనరబుల్ వెజల్స్, అలాగే చూజన్ వెజల్స్ థీమ్ అండ్ మిషనరీ స్టోరీ గురించి నేర్చుకుంటాం ప్రభా. నాతో నీ ఉండి మాట్లాడమని యేసు నామమును అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి పిల్లలు అందరూ లేచి నిలబడండి. ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ స్టాండ్ అప్ వన్స్. చేతిలో బ్యాగ్స్ అన్ని చేతి పైన పెట్టేయండి. మీ పక్కన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక హైఫై ఇచ్చి నాతో గట్టిగా చెప్పండి, నేను చాలా హ్యాపీ BBS వచ్చినందుకు. గివ్ ఏ హైఫై టు ద పర్సన్. ఐఎమ్ సో హ్యాపీ ఈ BBS వచ్చినందుకు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అండ్ ఆల్సో టు ద బ్యాక్ సైడ్. ఓకే, బ్యాక్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా హైఫై ఇచ్చి ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్ ఇన్ దిస్ BBS. ఆల్రైట్, ఎంతమంది ఫ్రెండ్స్తో పాటు కూర్చున్నారు ఇక్కడ? రేస్ యువర్ హ్యాండ్. మీ పక్కన ఫ్రెండ్ ఉన్నారా? తెలిసిన వాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తారు. ఫ్రెండ్స్తో పాటు కూర్చున్నారు, నా రైట్ సైడ్లో, నా లెఫ్ట్ సైడ్లో నా ఫ్రెండ్ ఉన్నారా అనేవాళ్ళు. సో ఈ BBSలో ఈ ఒక్క విషయం మనం పాటిస్తాం. ప్రతిసారి మనము డిఫరెంట్ గ్రూప్స్లో డివైడ్ అయినప్పుడు ఫ్రెండ్స్తో కలిసి కూర్చోదు. ఓకేనా? సో నా క్విక్లీ 30 సెకండ్స్ ఇస్తాను. మీకు ఎవరైతే తెలియని పర్సన్ ఉన్నారో వాళ్ళ పర్సన్ని మీ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేలాగా చూసుకోండి. క్విక్లీ 30 seconds starts now. Don't sit with your friend. Don't sit with the person whom you know. Quickly 30 seconds. And ప్రతిసారి మనము డివోషన్లో వచ్చినా ఇంకేదానికి వచ్చినా మీకు తెలిసిన వాళ్ళతో కూర్చోకండి. ప్రతిసారి డిఫరెంట్ పర్సన్తో కూర్చోండి. క్విక్లీ. ఎస్, చేతులు ఎత్తారు కదా అందరూ. మీ పక్కన తెలియని ఫ్రెండ్ ఉండాలి. Quickly. Girls are quick. Boys, senior boys. All right. గుర్తుంచుకుంటారా? ప్రతిసారి మీ పక్కలో డిఫరెంట్ పర్సన్ ఉండాలి, నాట్ ద సేమ్ పర్సన్. ఈ BBS థీమ్ ఏంటి ఎవరు చెప్తారా? 2025 BBS థీమ్ ఆనరబుల్ వెజల్. సో ఆనరబుల్ వెజల్ గురించి మనం నేర్చుకునే ముందు అసలు వెజల్ అంటే ఏంటో ఎవరికైనా తెలుసా? వాట్ ఈస్ అ వెజల్? ఎనీవన్? వాట్ ఈస్ అ వెజల్? ఇంతకుముందు మనకు అక్క చెప్పారు కదా పైన. ఎనీవన్ రిమెంబర్? ఎస్, లవ్. ఎస్, యా, పాత్ర. ఆల్ రైట్, పాత్ర ఇస్ అ వెజల్. ఎలాంటి వెజల్స్ ఉంటాయి? ఎలాంటి డిఫరెంట్ వెజల్స్ ఉంటాయి? ఎనీవన్? వెజల్స్. ఓకే, ఇంతకుముందు డాన్స్ కూడా చేశారు కదా మీ బాడీ లాంగ్వేజ్తో. సో ఎలాంటి వెజల్స్ ఉంటాయి? ఎనీ నేమ్స్? ఓల్డెన్ డేస్లో, పాత కాలంలో షిప్స్ ఉంటుండేనా? షిప్స్, బోట్స్. వాటిని వుడెన్తో తయారు చేస్తుండే, చెక్కతో తయారు చేస్తుండే. వాటిని వెజల్స్ అంటుండే. అలాగే మనకి ఇప్పుడు ప్లాస్టిక్ డ్రమ్స్ ఇవి యూజ్ చేస్తాం కదా. దేనికి యూజ్ చేస్తాం? ప్లాస్టిక్ డ్రమ్స్. వాటర్ స్టోర్ చేసుకోవడానికి ప్లాస్టిక్ డ్రమ్స్ యూజ్ చేస్తాం కదా, బ్లూ కలర్వి. అలాంటివి వుడెన్తో చేస్తూ ఉంటుండే అనమాట. వాటిని బ్యారెల్స్ అంటుండే. వాటిలో వైన్ని, యాపిల్ సైడర్ వినేగర్ని దాన్ని స్టోర్ చేస్తుండే. దాన్ని కూడా వెజల్స్ అంటారు. సో రాజుల కాలం వచ్చేసరికి గోల్డ్, సిల్వర్తో ఏవైతే ఇంట్లో వాడే వస్తువులు తయారు చేస్తారో వాటిని వెజల్స్ అంటారు. దాని తర్వాత ఏమైంది? మెల్లమెల్లగా మట్టితో చేసిన పాత్రలని కూడా వెజల్స్ అంటాం. ఏముంటాయి మట్టితో చేసినవి? ఏమంటాం? వాటర్ పాట్స్, కుండలు. సమ్మర్ కదా, సమ్మర్లో మనం చిన్న ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ లేనప్పుడు ఏం యూజ్ చేస్తుండే?
మట్టి కుండలు యూజ్ చేస్తారు. సో దోస్ ఆర్ ఆల్సో వెజల్స్, కరెక్ట్. సో టుడే ఈ గ్లాస్ ఐటమ్స్, మనం క్రాకరీ ఐటమ్స్, అక్రిలిక్ ఐటమ్స్, ఓకేనా, వాటిని మనం ఈ కాలంలో మనం గ్రాసరీస్ స్టోర్ చేస్తాం కదా, వాటిని వెజల్స్ అంటాం. సో ఎవరైనా గ్రాసరీ షాపింగ్కి వెళ్తారా పేరెంట్స్తో? క్రాకరీ షాపింగ్కి, గ్రాసరీకి. ఐకియా వెళ్ళారా ఎవరైనా మీ పేరెంట్స్తో? ఐకియా స్టోర్ హైదరాబాద్, డిమార్ట్ వెళ్ళారు కదా అందరూ. సో డిమార్ట్లో ఏముంటాయి మనకు? చాలా వెజల్స్ ఉంటాయి. సో ఇమాజిన్ చేసుకోండి, మీరు రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్తారా మీరు అందరూ ఫుడ్ తినడానికి? ఏది మీ ఫేవరెట్ రెస్టారెంట్? అందరు సంగారెడ్డినేనా? యా, సంగారెడ్డినేనా? రేజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ సంగారెడ్డి. ఆల్ రైట్, అదర్ ప్లేసెస్ రేజ్ యువర్ హ్యాండ్స్ అపార్ట్ ఫ్రమ్ సంగారెడ్డి. ఆల్ రైట్, జస్ట్ కపుల్ ఆఫ్ పీపుల్. ఓకే, సో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ రెస్టారెంట్? ఏది మీ ఫేవరెట్ రెస్టారెంట్ సంగారెడ్డిలో? ఎనీవన్? నేను చాలా మంది మన సీనియర్ అన్న వాళ్ళని చూస్తుంటాను రెస్టారెంట్ వెళ్ళినప్పుడు. కింగ్స్ అనే రెస్టారెంట్ ఫేమస్ ఉంది కదా, అందరు ఫ్యామిలీస్ కింగ్స్కి వెళ్తుంటాం. సో మీరు రెస్టారెంట్కి వెళ్ళాలనుకోండి. సో రెస్టారెంట్లో మీకు ఒక ప్లేట్ ఇచ్చారు, ఓకేనా, మంచి ఫుడ్ ఆర్డర్ చేశారు మీరు. దానికి ముందు మీకు ఒక ప్లేట్ ఇచ్చారు. ఆ ప్లేట్ క్లీన్గా లేదు. వెయిటర్ వచ్చి మీకు ఫుడ్ సర్వ్ చేయాలనుకుంటున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏం చేస్తారు? సేట్ రావాలి, గట్టిగా చెప్పండి, నాకు మీరు ఆన్సర్స్ ఇవ్వాలి. ఏం చేస్తారు మీరు? క్లీన్ చేస్తాము, లేకపోతే వెయిటర్ని పిలిచి చేంజ్ ద ప్లేట్ అంటాం. ఎస్ ఆర్ నో? ప్లేట్ చేంజ్ చేయండి అని మనం అంటాం. క్లీన్గా ఉన్నవి మాత్రమే మనం యూజ్ చేస్తాం. సో పౌలు రాజు ఏమంటున్నారంటే, పౌలు గారు ఏమంటున్నారంటే, మన హౌస్ హోల్డ్లో యూజ్ చేసే వెజల్స్ అవి గోల్డ్తో తయారైనవి కానీ, సిల్వర్తో కానీ, క్లేతో కానీ యూజ్ చేసినవన్నీ కూడా, మట్టితో తయారైనవన్నీ కూడా కానీ, ఏవైనా కానీ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? వెన్ ఇట్ ఈస్ క్లీన్. అండ్ వెన్ ఇట్ ఈస్ క్లీన్ వి విల్ యూజ్ దెమ్, కరెక్ట్. సో నా కోసం ఎవరైనా 2 తిమోతి 2:21 చదువుతారా గట్టిగా? 2 తిమోతి 2:20. రెండవ తిమోతి 2:21. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడు కొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రై ఉండు. థ్యాంక్ యూ. సో ఎలాంటి వెజల్స్ మనం యూజ్ చేస్తాము? క్లీన్గా ఉన్న వెజల్స్ మనం యూజ్ చేస్తాం. అలాగే జీసస్ క్రైస్ట్ కూడా, దేవుడు మనల్ని క్లీన్గా ఉండాలనుకుంటున్నాడు. మనం తన కార్యాలకు యూజ్ చేయాలి అనుకుంటే దేవుడు మనం క్లీన్గా ఉండాలనుకుంటున్నాడు. సో మనం పాపులం. ఎస్, అందరం పాపులము. వి ఆర్ విత్ సిన్. యెషయా 64:6 వాక్యం ఎవరు చదువుతారండి? ఐషయా 64:6. ఐషయా 64:6. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలైనాయను. మేమందరము ఆకువలే వాడిపోతుంది, గాలి వాన కొట్టుకుని పోయినట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకుని పోయింది. ఎంత పాపినైనా దేవుడు క్లీన్ చేయగలుగుతాడు, ఫర్గివ్ చేస్తాడు. అండ్ దేవుని రాజ్యం కొరకు వాడుకుంటాం. మనం పుట్టుకతో క్రిస్టియన్స్ కావచ్చు, ఓకేనా, మనం అందరం పుట్టుకతో క్రిస్టియన్స్ కావచ్చు, కానీ మనం కూడా చాలాసార్లు పాపం చేస్తాం కదా. పాపం చేస్తాము, క్లీన్గా ఉన్నాం, డర్ట్ వెజల్స్ లాగా, అన్క్లీన్ వెజల్స్ లాగా అవుతాం. సో యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, మనం దేవుని బిడ్డలుగా మనము మళ్ళీ క్లీన్ అవ్వాలి. సో క్లీన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? 1 John 1:9, 1 యోహాను 1:9.
సో మనము క్లీన్ అవ్వాలి, దేవునికి అప్పుడే మనం దగ్గర అవుతాం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కరెక్ట్. సో మనం ఏం చేయాలంట? దేవునికి దగ్గర అవ్వాలంటే మన పాపములను మనము ఒప్పుకోవాలి, కన్ఫెస్ అవ్వాలి, రిపెంట్ అవ్వాలి. మనకు ఇంట్లో బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు కదా, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ కజిన్స్ కానీ, లేకపోతే మీ స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఏదైనా గొడవ అయినప్పుడు మనం ఏం చేయాలి? మనము వాళ్ళకి ఫర్గివ్నెస్ అడగాలి, సారీ చెప్పాలి. సో ఇలాగ మనము క్లీన్ అవుతాం. అలాగే ఫస్ట్ జాన్ 1:7 1 John 1:7 ఎవరైనా గట్టిగా చదువుతారా? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము దేవుని వెలుగులో నడవాలి. సో ఫస్ట్ ఏంటి? మనం కన్ఫెస్ అయ్యి రిపెంట్ అవ్వాలి. సెకండ్, మనం దేవుని వెలుగులో నడవాలి. అప్పుడు యూస్ఫుల్ వెజల్స్ గా మనం మారుతాం. ఎలాగైతే యూస్ఫుల్ వెజల్స్, క్లీన్ వెజల్స్ రెడీ టు యూజ్ ఉంటాయో, మనం కూడా ఎప్పుడైతే క్లీన్గా ఉంటామో, ఫర్గివ్నెస్ అడిగి దేవుని వెలుగులో నడుస్తామో, దేవుడు కూడా మనల్ని యూజ్ చేసుకుంటాడు. ఎలా యూజ్ చేసుకుంటాడు? ఇలా గాస్పెల్ ప్రీచింగ్లో యూజ్ చేసుకుంటాడు, లేదా ఏదైనా యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ చేయడానికి యూజ్ చేసుకుంటాడు, లేకపోతే మీరు ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని యూజ్ చేసుకుంటాడు. గాడ్ విల్ కాల్ us ఫర్ హిస్ వర్క్స్. తన పనిని జరపడానికి మనల్ని దేవుడు యూజ్ చేసుకుంటాడు. ఇంకా మనల్ని మనం ఎలా క్లీన్ చేసుకోవచ్చు? అంటే డైలీ మనం బైబిల్ రీడింగ్ చేయాలి. ఏం చేయాలి? డైలీ మనం బైబిల్ రీడింగ్ చేయాలి, దేవుడితో మాట్లాడగలుగుతాం. సో కీప్ యువర్ సెల్ఫ్ ఫార్ ఫ్రమ్ సిన్. మనమందరం పాపం చేస్తాం కదా. సో మనం పాపం నుంచి దూరంగా ఉండాలి. మీరు ఇంట్లో లంచ్ కానీ డిన్నర్ కానీ చేసినాక మురికి పాత్రలు ఉంటాయి కదా, అవి ఎక్కడ పెడతాం? మనం సింక్లో పెడతాం. అండ్ క్లీన్ వెజల్స్ ఎక్కడ పెడతాం? అవి వేరే దగ్గర ఉంటాయి, కిచెన్లో వేసాను. అలాగే పాపము చేసే వారితో మనము దూరంగా ఉండాలి. బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలి. బ్యాడ్ రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్స్కి మనం దూరంగా ఉండాలి. అలాగే దేవుని కొరకు మనము పని చేసేవారిలాగా ఉండాలి. సో మీ టైంని, మీ టాలెంట్స్ని, మీ స్కిల్స్ని దేవునికై ఉపయోగించుకొని మీరు రెడీగా ఉండాలి, క్లీన్గా ఉండాలి. దేవుడు మనల్ని యూజ్ చేసుకుంటాడు. సో ఏం చేయాలి మనం? 3 things. ఫస్ట్ థింగ్, బైబుల్ చదవాలి. సెకండ్ థింగ్, కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ సిన్. థర్డ్ థింగ్ వచ్చేసి దేవుని వర్క్స్ కోసం మనం వర్క్ చేయాలి, దేవుని వర్క్స్ కోసం మనం కమిట్ అవ్వాలి. డిఎల్ మూడీ అనే ఒక ఫేమస్ బిబ్లికల్ స్కాలర్ ఉన్నారు. అతను ఏమన్నారంటే, గోల్డ్ వెజల్స్ ఉంటాయి, సిల్వర్ వెజల్స్ ఉంటాయి, అవి కాదు దేవునికి కావాల్సినవి. దేవునికి ఏం కావాలి? ఏ వెజల్స్ కావాలి? క్లీన్ వెజల్స్ కావాలి, రెడీ టు యూజ్ వెజల్స్ కావాలి. సో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ప్యూర్ వెజల్గా, ప్యూర్ హార్ట్గా ఉండడానికి, దేవుడితో ఒబీడియంట్గా ఉండడానికి, రెడీ టు యూజ్ అయ్యే వెజల్గా ఉంటే మనకు దేవుడు ఇష్టపడతాడు. సో మనం ఈరోజు కమిట్ చేసుకుందామా? ఏం కమిట్ చేసుకుందాం? సో నేను ఘనమైన పాత్రగా, అంటే ఆనరబుల్ వెజల్గా, క్లీన్, రెడీ టు బి యూజ్ వెజల్గా నడుస్తానని, దేవుని వెలుగులో నడుస్తానని, దేవుని ఆజ్ఞలను పాటిస్తానని దేవుడు మనల్ని అప్పుడు పిలుస్తాడు. అప్పుడు మనం అనాలి, ఏమనాలి? హియర్ ఐ యామ్ లార్డ్, యూజ్ మీ. ఓకే, ఎవ్రీవన్ నాతో పాటు చెప్పండి, హియర్ ఐ యామ్ లార్డ్, యూజ్ మీ. వన్ మోర్ టైం, హియర్ ఐ యామ్ లార్డ్, యూజ్ మీ. సో ఇది ఆనరబుల్ వెసల్ మన ఈరోజు VBS థీమ్. సో దాంట్లో మనము ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే, ఈరోజు మనం చూజన్ వెసల్ గురించి నేర్చుకుందాం. డే 1 is about chosen vessel.
సో మెమరీ వర్స్ ఈరోజు వచ్చేసి మనకు జాన్ 15:16. జాన్ 15:16 ఎవరైనా క్విక్గా చదవగలరా? జాన్ 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతున్నాను. Yes, you did not choose me, but I chose you. మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి. సో బాయ్స్ అండ్ గర్ల్స్, సీనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? ఎవరైనా చెప్తారా బాయ్స్ నుంచి? వాట్ డూ యూ వాంట్ టు బికమ్ వెన్ యూ గ్రో అప్? ఎనీ ప్రొఫెషన్ ఏం అవ్వాలనుకుంటున్నారు? ఓకే, రైటర్ అండ్ డైరెక్టర్ కావాలనుకున్నాను. ఎనీ వన్ ఫ్రమ్ గర్ల్స్, వాట్ డూ యూ వాంట్ టు బికమ్? ఏం అవ్వాలనుకున్నారు పెద్ద అయినాక, మీ ఎడ్యుకేషన్ అయిపోయాక? ఎనీ వన్? డాక్టర్, ఇంజనీర్, లాయర్, ఇంకేదైనా ప్రొఫెషనల్ సర్వీసెస్ చేయాలనుకుంటాం కదా. సో నేను కూడా చాలా ప్లాన్స్, చాలా గోల్స్ ఉన్నాయి నాకు కూడా. నేను ఈరోజు మీకు టీచర్గా ఉన్నాను. సో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నేను ఒక బ్యాంకర్గా ఉండే, ఒక బ్యాంక్లో నేను జాబ్ చేస్తున్నాను. HSBC అనే బ్యాంక్లో సౌత్ అమెరికాలో జాబ్ చేస్తున్నాను నేను. బట్ ఈరోజు నేను మీకోసం టీచర్గా గాడ్ నన్ను మీకు చూస్ చేసుకున్నాడు. ఇప్పుడు నా కరెంట్ ప్రొఫెషన్ వచ్చేసి ఒక పబ్లిక్ స్పీకింగ్ ట్రైనర్. సో గాడ్ హ్యాస్ చూజన్ మీ టు షేర్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ. సో దేవుడు మన ప్రతి ఒక్కరి విషయంలో గ్రేటర్ ప్లాన్స్ కలిగి ఉంటాడు. మీరు ఏం ప్లాన్ చేసుకున్నారో దానికంటే గ్రేటర్ ప్లాన్స్ ఉన్నాయన్నమాట గాడ్కి. సో అది మనకు గాడ్ తన రైట్ గైడెన్స్, రైట్ డైరెక్షన్ ద్వారా మనకి తెలియజేయబరుస్తాడు. సో ఈరోజు మనం బైబిల్లో ఒక వ్యక్తి గురించి డిస్కస్ చేస్తాం. మొదట్లో అతను ఏమంత గుడ్ పర్సన్ కాదు, బట్ తర్వాత అతను ఒక గ్రేట్ పర్సన్ హూ హ్యాస్ మేడ్ అ డిఫరెన్స్. అతని పేరే సౌలు. విన్నారా సౌలు గురించి? చేయలేపండి ఎవరైనా విన్నారా సౌలు గురించి? రైట్. సో సౌలు ఎవరు అంటే యూద గోత్రములోని వారు. వీరేంటి అంటే మోసెస్లో, మోషే ధర్మశాస్త్రమును పాటించేవారు. జీసస్ క్రైస్ట్ని నమ్మేవారు కాదు. జీసస్ క్రైస్ట్ని ఎవరైనా నమ్ముతున్నారంటే వాళ్ళని పనిష్ కూడా చేసేవారు, వాళ్ళని ప్రాసిక్యూట్ చేసేవారు సౌలు రాజు. సో అతను ఏం చేశాడంటే హైయెస్ట్ ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి, నేను ఇట్లా క్రిస్టియన్స్ ఎవరైతే జీసస్ క్రైస్ట్ నేమ్ యూజ్ చేసి నమ్ముతున్నారో వాళ్ళని నేను హింసిస్తాను, శిక్షిస్తానని అప్రూవల్స్ తీసుకొచ్చాను అన్నమాట. సో సౌలు ఏం చేస్తున్నాడంటే ఒకరోజు దమస్కు మార్గం వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు. అతను మొత్తం ఒక టీం ఉంది. సో దమస్కు మార్గంకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాడు. సో వాళ్ళు హార్సెస్ పైన చాలా మంది టీంతో ప్రజలతో అతను దమస్కు అనే పట్టణానికి వెళ్ళి, డమస్కస్ వెళ్ళి అక్కడ ప్రజలను శిక్షించాలనుకుంటున్నాడు. జీసస్ క్రైస్ట్ పేరు చెప్పేవాళ్ళు, నమ్మేవాళ్ళు. సో వెళ్తుండగా ఒకటేసారి ఏమవుతుందంటే ఆకాశంలో నుంచి ఒక లైట్ వస్తుంది. స్కైలో నుంచి, ఆకాశంలో నుంచి ఒక లైట్ వచ్చి, ఒక ఫ్లాష్ లైట్ లాగా, ఫ్లాష్ లైట్ తెలిసిందా మనకు? సడన్గా ఫ్లాష్ లైట్ వస్తుంది. ఒక ఫ్లాష్ లైట్ లాగా వచ్చి అతను హార్స్ పై నుంచి కింద పడిపోతాడు. హార్స్ పై నుంచి కింద పడిపోయి కళ్ళు ఏం కనిపిస్తలేవు, కింద పడిపోయినాడు. అప్పుడు ఒక స్వరం వినిపించింది, ఒక వాయిస్ వినిపించింది సౌలుకి, సౌలా సౌలా నువ్వు నన్నేలా హింసించుచున్నావు అని. సౌలేమో గ్రౌండ్ పైన పడిపోయి ఉన్నాడు, ఏం కనిపిస్తలేదు. ఈ వాయిస్ వినిపించగానే సౌలు ఏమన్నాడు, ఎవరు మీరెవరు అంటే దేవుడు అంటాడు, నేను జీసస్ క్రైస్ట్ని, నేను యేసు క్రీస్తుని. నువ్వు దమస్కు అనే పట్టణానికి వెళ్ళి నేను చెప్పిన విధంగా నువ్వు చెయ్యి అంటాడు. సౌలుకేమో కళ్ళు కనిపించట్లేదు, ఏదో స్వరం వినిపిస్తుంది. సౌలుతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏదో స్వరం వినిపిస్తుంది, కానీ ఎవ్వరేం కనిపించట్లేదు. రైట్. సో దేవుడు చెప్పినట్టుగా తను దమస్కు పట్టణానికి ప్రయాణమై వెళ్తున్నాడు. 3 రోజుల వరకు
సౌలుకు 3 రోజుల వరకు కళ్ళు కనిపించలేదు, ఫుడ్ తినలేడు, వాటర్ కూడా, లిక్విడ్స్ కూడా ఏం తీసుకోలేడు 3 days వరకు. He cannot see, he cannot eat and drink for 3 days. సో దమస్కు అనే పట్టణంలో అననీయాస్ అనే ఒక డిసైపుల్ ఉంటుండే, అననీయాస్. సో దేవుడు అననీయాస్ కళలో ఏం చెప్పాడంటే, నీకు ఒక సౌలు అనే ఒక వ్యక్తి వస్తాడు, నువ్వు అతనికి ప్రార్థన చేయాలి. జూడాస్ ఇంట్లో నువ్వు అతనిని కలుస్తావు, నువ్వు అతనికి ప్రార్థన చేయాలి. అలాగే సౌలుకి కూడా దేవుడు కళ్ళలో ఏం చెప్తాడు, నువ్వు జూడాస్ ఇంటికి వెళ్తావు, అక్కడ అననీయాస్ అనే వ్యక్తిని ప్రేయర్ చేస్తాడు, అప్పుడు నీ కళ్ళు తెరవబడతాయి. సో అననీయాస్ ఒప్పుకోడు సౌలుని ప్రేయర్ చేయడానికి. ఎందుకు ఒప్పుకోడు? ఎందుకు అంటే జీసస్ క్రైస్ట్ని నమ్మే వాళ్ళనే శిక్షిస్తున్నాడు, హింసిస్తున్నాడు సౌలు. దేవుడా, అతను మంచి పర్సన్ కాదు, ఈజ్ నాట్ ఎ గుడ్ పర్సన్, చాలా హింసిస్తున్నాడు మన ప్రజల్ని, నేను ఎలా ప్రేయర్ చేయాలని. అప్పుడు దేవుడు ఏమంటాడు, నా నామమును ఇతను ఘనపరుస్తాడు, నేను సౌలును ఏర్పరచుకున్నా అంటాడు, చూజన్ వెజల్గా ఏర్పరచుకున్నాను అంటాడు. సో అప్పుడు అననీయాస్ జూడా ఇంటికి వెళ్ళినప్పుడు సౌలుకి ప్రార్థన చేయగా తన కళ్ళు ఓపెన్ అవుతాయి. అండ్ అననీయాస్ ఏమంటాడంటే, నీ కళ్ళు తెరిచి చూడుము, నీలో పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నది అని చెప్తాడు. అప్పుడు సౌలు ఏం చేస్తాడు, ఐస్ ఓపెన్ చేసినప్పుడు హీ క్యాన్ సీ, ఇప్పుడు కళ్ళు కనిపిస్తాయి. బ్యాప్టిజం తీసుకొని సౌలు నుంచి పౌలుగా మారబడతాడు. అండ్ దేవునికి ఇష్టమైన పనులు, దేవుడు తనను దేనికోసం అయితే చేసుకున్నాడో ఆ పనులన్నీ కూడా చేస్తాడు. సో చూజ్ అండ్ వెసల్గా మనకు పౌలు యూజ్ అయ్యాడు బైబిల్లో. అలాగే దేవుడు సౌలును ఏర్పరచుకున్నాడు, అలాగే మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా దేవుడు గ్రేటర్ ప్లాన్స్ కలిగి ఉన్నాడు. ఒక పెద్ద ప్లాన్స్ దేవుడు మన కోసం కలిగి ఉన్నాడు. గాడ్ లవ్స్ us so much. yes or no? రిపీట్ చేయండి అందరు నాతో, గాడ్ లవ్స్ మీ సో మచ్. గాడ్ హ్యాస్ చూజన్ యూ. అందుకే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. మనందరం ఇక్కడ ఎందుకు ఉన్నాము? దేవుడు చూస్ చేసుకున్నాడు కాబట్టి. నేను కొన్ని క్వశ్చన్స్ అడగా, ఇంట్రెస్టింగా? ఓకేనా? నేను కొన్ని క్వశ్చన్స్ అడగాల, క్విక్గా ఆన్సర్ చేయాలి, గర్ల్స్ అండ్ బాయ్స్. ఓకే? సో సౌలు ఏ ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నాడు? ఏ ప్రాంతం? దమస్కస్. ఓకే, సౌలుకు వెలుగు వచ్చింది కదా, ఫ్లాష్ లైట్ వచ్చినప్పుడు ఏమైంది సౌలుకి? కింద పడిపోయాడు, కళ్ళు కనిపించట్లేదు. ఎన్ని రోజులు కళ్ళు కనిపించలేవు? 3 days. ఫుడ్ తీసుకోలే, వాటర్ తీసుకోలే, కళ్ళు కూడా కనిపించలేదు. ఎవరింటికి వెళ్ళాడు? జూడాస్ ఇంటికి వెళ్ళారు. ఎవరిని కలిసిండు సౌలు? అననీయాస్ని కలిసిండు. ఆల్రైట్, గుడ్ జాబ్, ఫెంటాస్టిక్, క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. అందరూ శ్రద్ధగా వింటున్నారు. సో ఇది బైబిల్లో మనం సౌలు గురించి ఎలాగైతే దేవుడు చూజన్ వెసల్గా యూజ్ చేసుకున్నాడో, రియల్ లైఫ్లో కూడా దేవుడు యూజ్ చేసుకుంటాడు. సో అలాంటి ఒక మిషనరీ స్టోరీ విందామా? ఒక మిషనరీ స్టోరీ. సో మిస్సెస్ విమలా స్టీఫెన్ అనే ఒక ఆవిడ 1969లో 24th October రోజు జన్మించింది అనమాట. విజయవాడలో లాజరస్ అండ్ పుష్పరాజం అనే పేరెంట్స్కి విమల అనే ఒక అమ్మాయి జన్మించింది. సో పుష్పరాజం అనే ఆమె వాళ్ళ మమ్మీ, విమల వాళ్ళ మమ్మీ. ఆమెనేమో దేవుడు భయభక్తులు రాదు, బైబుల్ చదువుతుంది, ప్రేయర్ చేస్తుంది, చర్చ్కి వెళ్తుంది. కానీ విమల దేవుణ్ణి నమ్ముకోలేదు. అమ్మ ఏం చెప్తుంటే, పుష్పరాజం అమ్మ ఎవ్రీడే బైబిల్ చదువుకోమ్మా, ప్రేయర్ చేసుకోమ్మా, చర్చ్కి వెళ్ళాలమ్మా, సండే స్కూల్ వెళ్ళాలి, మళ్ళీ VBS వెళ్ళాలి. అంటే విమల ఏమనుకుంటుండే, మిస్సెస్ విమల, నేను మా మమ్మీ టార్చర్ చేస్తుంది, నన్ను బలవంతం పెడుతుంది, నాకు అస్సలు ఇష్టం లేదు. ఎవరైనా అనుకుంటారు అట్లా, మీ మమ్మీ వాళ్ళు ఏమైనా చేయండి అంటే మీకు ఇష్టం, టార్చర్ చేస్తున్నారని, మా మమ్మీ ముఖ్య ఫోన్ చూడొద్దు అంటుంది, మా మమ్మీ చదువుకోమంటే అనుకుంటాం కదా. నేను కూడా అనుకుంటుండే చిన్నగా ఉన్నప్పుడు.
సో టార్చర్ చేస్తుంది అని అనుకుంటుండే. అయితే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు విమలకు ఒకసారి టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది. టైఫాయిడ్ అనేది ఒక డిసీజ్, వ్యాధి. సో తనకు వచ్చినప్పుడు ఆమె చాలా వీక్ అయిపోతుంది. వీక్ అయిపోయినప్పుడు ఆయన ఏం చేస్తుందంటే దేవునికి ప్రార్థన చేస్తుంది. సెప్టెంబర్ 17, 1989 రోజు జీసస్ క్రైస్ట్ని ప్రార్థన చేసి తన జీవితం దేవునితో స్టార్ట్ చేస్తుంది అనమాట. నాకు ఎందుకు ఈ డేట్ గుర్తుందంటే సెప్టెంబర్ 17 నా బర్త్డే అనమాట. సో అట్లా నాకు గుర్తుంది. సో ఎవ్రీ డే 5 o'clock లేచి 6 o'clock వరకు బైబిల్ చదువుతుండే. తర్వాత తను పెద్దగా అవుతున్న కొద్ది కాలేజ్ టైంలో వచ్చినప్పుడు మధ్యాహ్నం కూడా బైబిల్ చదివి మెడిటేట్ చేస్తుండే. వర్క్ వెళ్ళేది నైట్ కూడా బైబిల్ చదివి మెడిటేట్ చేస్తుండే. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ సో ప్రేయర్ చేస్తుండే. అలాగా బీకామ్ కంప్లీట్ చేసుకున్నాక తన మదర్ పుష్పరాజంకి ఈమె ఫస్ట్ డాటర్ అనమాట, పెద్ద కూతురు. సో దేవునికి ఈమె అర్పిస్తుంది. సో విమల ఏం చేస్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్తో ఇప్పుడు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దేవుని మాటలు చెప్పడము స్టార్ట్ చేస్తుంది అనమాట. ఒకరోజు ఒక మిషనరీ ఈవెంట్కి వెళ్తుంది. ఆ మిషనరీ ఈవెంట్లో గాడ్ కాలింగ్ వస్తుంది. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆంధ్రాలో, తెలంగాణలో ఉన్నారు గాడ్ గాస్పెల్ చెప్పడానికి. ఎసను కానీ నార్త్ ఇండియాలో మనలాగా కాదన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను గాస్పెల్ చేస్తానని చెప్పి తాను గాడ్స్ కాలింగ్ని రిసీవ్ చేసుకొని 1996లో ఫ్రెండ్స్ గాస్పెల్ ప్రేయర్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఉత్తరప్రదేశ్లో ట్రైనింగ్ తీసుకొని పాస్ అయ్యాను. సో అక్కడి నుంచి తనకు ఉత్తరప్రదేశ్లో వేరే వేరే ప్రాంతాలలో, ట్రైబల్ ఏరియాస్లలో తనకి పోస్టింగ్ ఇచ్చారనమాట దేవుని పరిచర్య చేయడానికి. ఆమె చాలా సింపుల్ పర్సనాలిటీ, స్వీట్ వాయిస్ అండ్ అమేజింగ్ సింగర్ అనమాట. ఇవి తన క్వాలిటీస్. 1997లో తను జాన్ స్టీఫెన్ అనే ఒక క్రిస్టియన్ని మ్యారేజ్ చేసుకొని జార్ఖండ్లో ఫ్యామిలీతో పరిచర్య చేయడం స్టార్ట్ చేసింది. అలాగే మాల్టాలో, ఉత్తరప్రదేశ్లో బస్తీ వర్క్ స్టేషన్లలో, చిన్న చిన్న గ్రామాలలో అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉండేవి, అక్కడ వెళ్ళి తను పరిచర్య చేసిందనమాట. సో చాలా రోజుల తర్వాత తనకు కొంచెం ఇల్నెస్ వస్తుంది, హెల్త్ బాగుండదు అనమాట. హెల్త్ బాగుండకపోతే ఏం చేస్తారు, ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొని, జార్ఖండ్ నుంచి తీసుకొని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు విలేజ్కి తీసుకెళ్ళి. ఎవరైనా వెళ్ళారా ఆంధ్రప్రదేశ్ సైడ్ ఎవరైనా వెళ్ళారా, తెలంగాణ కాకుండా? సో చిత్తూరు అనే ఒక డిస్ట్రిక్ట్లో, ఒక ప్లేస్లో తనని తీసుకెళ్తారు. అక్కడ పరిచర్య చేస్తుంది అనమాట. తనకి 2 కుమార్తెలు కూడా. పెద్దమ్మ పేరు లసీనా అండ్ చిన్నమ్మ పేరు ఇడా గ్రేస్. సో 2015లో చాలా ఇల్నెస్ రావడం వల్ల బ్లడ్ డిసీజ్ వస్తుంది అనమాట. తనకు ఒక బ్లడ్ డిసీజ్ వచ్చేసి, సో విమల స్టీఫెన్స్ అన్నమాట. విమల స్టీఫెన్ మంచి మిషనరీ. సో 2015లో బ్లడ్ డిసీజ్ వచ్చి షీ యాక్సెప్టెడ్ ద కాల్ ఆఫ్ గాడ్ అండ్ ఎంటర్ ఇన్ టు ద గ్లోరీ ఆన్ 2015 ఆగస్ట్ 21. సో ఇలా రియల్ లైఫ్లో కూడా దేవుడు మనల్ని యూజ్ చేసుకుంటాడు. మిమ్మల్ని, నన్ను, అందరినీ కూడా యూజ్ చేసుకుంటాడు. ఎలాగైతే విమల తనను తాను గాడ్స్ కాలింగ్ని ఒబే చేసి పరిచర్య చేసిందో, ఒక నాన్ బిలీవర్ నుంచి, బ్యాడ్ ఫ్రెండ్స్ సర్కిల్లో నుంచి దేవుని పరిచర్య మిషనరీగా చేయడానికి ఎలాగైతే తను ఓపెన్ అయిందో, ఎలాగైతే అంగీకరించిందో, మనం కూడా అలా దేవునికి క్లీన్గా యూస్ఫుల్ వెజల్ లాగా ఉండాలి. సో ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాం? ఫస్ట్ వచ్చేసి ఆనరబుల్ వెజల్. ఆనరబుల్ వెజల్ గురించి మనము ఉండాలని మనం నేర్చుకున్నాం. అలాగే సౌలు పౌలుగా ఎలా మారాడు, ఒక బ్యాడ్ పర్సన్, ఒక నాట్ సో గుడ్ పర్సన్ దేవుని కోసం ఘన కార్యములు ఎలా చేశాడో నేర్చుకున్నాం. అలాగే మనం మిషనరీ స్టోరీ విమల స్టీఫెన్ గురించి కూడా నేర్చుకున్నాం కదా. సో మనం కూడా దేవునికి లోబడి ఉంటే మనల్ని కూడా దేవుడు ఘనమైన పాత్రగా చేస్తాడు కదా. సో అందరు నాతో చెప్పండి, ఓకే? అందరు ఒకసారి లేచి నిలబడండి. ఒక్కసారి లేచి నిలబడి అందరు కూడా నాతో పాటు చెప్పండి, I am an honorable vessel. I am an honorable vessel. నేను ఘనమైన పాత్రను.
I am an honorable vessel. I am an honorable vessel. Alright. దయచేసి కూర్చోండి. కళ్ళు మూసుకోండి. ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పనికి రాని పాత్రలని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జీగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. జీగటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. అవర్ హెవెన్లీ ఫాదర్, పరలోకమందున మా తండ్రి, ప్రభువా, ఈరోజు మేము ఈ వాక్యం విని ఉన్నాం ప్రభువా. సీనియర్ పిల్లలు, జూనియర్ పిల్లలు ఈ VBS 2025 భాగంగా ఆనరబుల్ వెజల్స్గా ఉండడానికి వాళ్ళని వాళ్ళు క్లీన్స్ చేసుకొని, నీ నామంలో క్లీన్స్ చేసుకొని యూస్ఫుల్ పాత్రలుగా ఉండుటకు మాకు వాక్యం ఇచ్చావు ప్రభువా. ఈ వాక్యం మేము ధ్యానించుటకు, అలాగే మేము నీకు ఒబీడియంట్గా ఉండి నీ వర్క్స్ కోసం మేము యూజ్ అయ్యేలాగా మేమందరం కమిట్ చేసుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని మీరు వాడుకోండి ప్రభా. ఇంకా VBSలో 5 days వచ్చే కార్యక్రమం అంతటిలో మీరు మాకు తోడై ఉండండి ప్రభా. అన్నీ ఆన్ టైం అయ్యేలాగా ప్రతి ఒక్క టీచర్ని, ప్రతి ఒక్క స్పీకర్ని, ప్రతి ఒక్క పిల్లలని, ప్రైమరీ నుంచి సీనియర్ నుంచి ప్రతి ఒక్క పేరెంట్స్ని కూడా అందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రభా, అందరికీ కూడా నీ కార్యం జరిపించు ప్రభా. రానున్న కార్యక్రమంలో మీరు మాకు తోడై ఉండమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి అలాగే ఫస్ట్ నా వందనాలు. అలాగే పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, VBS ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళందరికీ కూడా, అండ్ మీ అందరికీ, ఎస్పెషల్లీ పిల్లలు, మీ అందరికీ కూడా నా వందనాలు. థ్యాంక్ యూ. చూజన్ ఫర్ అ రీజన్. వీఆర్ ఆల్ చూజన్ ఫర్ అ రీజన్. అందరూ నాతో చెప్పండి, చూజన్ ఫర్ అ, చూజన్ ఫర్ అ, అండ్ చూజన్ ఫర్ అ రీజన్. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన ముందు అక్కవారు కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం అందరం మన క్లాసెస్కి డిస్కస్ అవుతాం. మీ టీచర్స్ తెలుసు కదా, క్లాస్ టీచర్స్. సో క్లాసెస్లో మనం నేర్చుకున్నాం.